ప్రభుత్వంతో చేసుకున్న సిఎంఆర్ అగ్రిమెంట్స్ ఇవన్నీ మేము పరిశీలించిన తర్వాత మేమంతా ఒక నిర్ణయానికి వచ్చి ఒక చార్టర్ లాగా ప్రభుత్వంకు విన్నవించాలనుకుంటున్నాం. ఇందులో ప్రభుత్వం కానీ, రైస్ మిల్లర్ కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ వ్యతిరేకించడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ లేదు. ఎందుకంటే మనము మొత్తము ఒకప్పుడు తెలంగాణ మిల్లెట్స్ పైన తిండితోని బతికేవాళ్ళం. ఇప్పుడు ఆ సిస్టమ్ మారిపోయి మనం రైస్ పైనే ప్రతి ఒక్కరూ బతుకుతున్నాం. ఇలాంటి స్థితిలో వెన్నుముక లాంటి వరి మీద మనం ప్రజలందరూ బతుకుతున్నారు. కాబట్టి ఈ వ్యవస్థను సరైన పరిస్థితిలో సరళమైన విధానంలో అటు ప్రభుత్వానికి కానీ, రైతులకు కానీ, రైస్ మిల్లులకు కానీ ఎలాంటి బాధ లేకుండా, ఈ ఒడుదుడుకు లేకుండా నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా ఈ వ్యవస్థ నడపాలని మీ ప్రతినిధుల మంద ఇవి తయారు చేశాం. నార్మల్గా ఇవన్నీ నేను గమనించాను. వాళ్ళ బాధలు ఉన్నాయి. ఈ బాధలు ఎందుకు వచ్చాయి? ఇంత పెద్ద సిఎంఆర్ అగ్రిమెంట్ తయారు చేసి మిల్లర్సు మరియు ప్రభుత్వం సంతకాలు చేసిన తర్వాత ఈ పెండింగ్ దేని గురించి, ఎవరి వలన వచ్చింది? అది గవర్నమెంట్ కానీ, రైస్ మిల్లర్ కానీ ఆ యొక్క సిఎంఆర్ అగ్రిమెంట్ ప్రకారం నడుస్తున్నారా లేదా? అది నడిచినప్పుడు అంత కూలంకషముగా అన్ని పెట్టినప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ప్రతి నెల ఎలక్ట్రిసిటీ వాడుకుంటాం. ప్రభుత్వం మనకు సప్లై చేస్తుంది, మనకు బిల్లు వచ్చేస్తుంది. బిల్లు రాందని మనం ఎలక్ట్రిసిటీ కట్టేస్తాం. ఎలక్ట్రిసిటీ కట్టకపోతే ఏమవుతుంది? కట్ మన ఎలక్ట్రిసిటీ. అలాంటి ఇందులో ఉన్నన్ని అన్ని పొందుపరిచినాక ఈ పరిస్థితి ఏంటి? ఎవరు బాధ్యులు? ఆ బాధ్యుల మీద ఎవరు నష్టం చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. సపోజ్ ఈ అగ్రిమెంట్లో రకరకాల ఉన్నాయని చూసాం. ఈ రైస్ మిల్లర్స్ కూడా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినారు. మళ్ళా ఇద్దరు దగ్గర సంతకాలు తీసి పెట్టినారు వాళ్ళు. మరి అప్పుడే చేయనుండ్రి, ఆలస్యం ఎందుకు? మనకు తెలంగాణలో ఫ్రీ ఎలక్ట్రిసిటీ రావడం వలన రైతులకు 2 సీజన్లో ఖరీఫ్ అండ్ రబీలో వడ్లు వేస్తున్నారు. ఎందుకంటే వడ్ల వలన కొంచెం ఒక ప్రొడక్షన్ బాగా వస్తుంది, సాధక బాధకాలు లేబర్తోని తక్కువ ఉంటాయని దీని మీద రైతులంతా దీని వైపే చెప్పకున్నా కానీ, ప్రభుత్వం ప్రోత్సహించకపోయినా కానీ రైసు పంట పండిస్తున్నారు. అలాంటప్పుడు దీని సరైన పద్ధతిని నడవాలి కదా. ఆ పద్ధతి నడవపోవడానికి కారణం ఇంత పెండింగ్ ఎందుకు? ప్రభుత్వము ఒక సీజన్లో వరి గింజలు తీసుకొని రైస్ మిల్లర్కి ఇచ్చారు. అందులో కండిషన్స్ ఉన్నాయి. ఎంత లోపల మీరు రైస్ ఇవ్వాలి, కస్టమ్ మిల్లర్ రైస్ ఇవ్వాలి. ఆ టైంలో మీరు ఎందుకు తీసుకోలేరు? అసలు రైస్ మిల్లర్ కెపాసిటీ ఏంది? ఒక సీజన్లో రైస్ వాపస్ ఇవ్వకుండా, తీసుకోకుండా వడ్లు ఇచ్చినప్పుడు 2వ సీజన్లో మళ్ళీ వడ్లు ఎందుకు ఇస్తున్నావు రైస్ మిల్లర్కు? అతని కెపాసిటీ ఏంది? ఆయన డిఫాల్టరా, విల్ఫుల్ డిఫాల్టరా? అది గమనించకుండా అతనికి మళ్ళా వరి గింజలు పంపు చేయడం ఏంటి? నీవు ఇచ్చిన ధాన్యం నీవు వాపసు తీసుకోవాలి కదా, నీ బాధ్యత కదా. ఆ బాధ్యత నిర్వహించకుండా 2వసారి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు మొన్న సీజన్లో చూసాం మనం, రైతులది వరి గింజలు వేమెంట్ జరుగుతలేదు. వేమెంట్ అయితే బస్తాలు అయితే లారీలో లోడ్ అయితే లేదు. లారీలో లోడ్ అయితే మిల్లర్ దగ్గరకు పోతే మిల్లర్లు వరి గింజలను తీసుకోవడం లేదు. అక్కడ పూర్తిగా రైతులకు ఎంతో బాధ కదా. టైంలో వరి గింజలను మన కార్పొరేషన్ తీసుకొని మిల్లర్ సప్లై చేయకపోవడము, అక్కడ వాళ్ళ వర్షాకాలంలో నానా కష్టాలు వాళ్ళు పడడము, 2వసారి లోడ్ చేసిన తర్వాత రైస్ మిల్లు దించకపోవడము, ఇవన్నీ నష్టాలకు రైతులకు కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు రైస్ మిల్లు కార్పొరేషను, సివిల్ సప్లై కార్పొరేషన్ సమయానికి వరి గింజలు రైతుల దగ్గర తీసుకొని మిల్లర్కి సప్లై చేయడము, వాళ్ళకు మిల్లర్ పెట్టిన కండిషన్ ప్రకారము ఆ రైస్ను తీసుకోవడం జరిగితే ఈ సమస్యలు ఉత్పన్నం కావు. దీనికి మేమందరం ఒక ప్రాతిపాదికన కూర్చొని ఒక 15 పాయింట్ల తయారు చేసాము. అది మీకు చెప్తున్నాను. ఇందులో ఎవరిని విమర్శించడం కాదు. రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి రైస్ మిల్ అనేది ఒక పరిశ్రమ. దాని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే సబ్సిడరీ కంపెనీలు కూడా ఆధారపడినాయి. ఒకటి ట్రాన్స్పోర్టేషను, ఒక డీజిల్ పెట్రోల్ ఖర్చు కావడము, గిన్నీ బ్యాగ్స్ని తయారు చేయడము, లేబర్, ఇంతమంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా సమస్యలను సాల్వ్ చేసుకున్న పరిస్థితిలో ముందుకెళ్లాలని మా కోరిక, మా విన్నవిస్తున్నాం. అందులో మొదటిది శాస్త్రీయ మరియు రకం వారి టెస్ట్ మిల్లింగ్. ఇంతకుముందు రఫీ గారు చెప్పినట్టు ఈ సీజన్లో 1 క్వింటాలు వడ్ల గింజలు ఇస్తే 67% వరి గింజలు ఇవ్వాలి. ఇది అంతటా ఒకే
నమూనా అప్లికబులా కాదా, సీజన్కు చేయాలి. ఇప్పుడు బాస్మతి రైస్ ఉందనుకోండి, దాన్ని మీరు మిల్లింగ్ చేస్తే అంత వస్తుందో రాదో తెలియదు. 67%. దొడ్డు బియ్యం ఉంటుంది, సన్న బియ్యం అని ఉన్నాయి, అది వస్తుందా రాదా చేసి ఏ సీజన్కి ఆ సీజన్, లేకపోతే 1 సంవత్సరానికి 2 సంవత్సరాల మధ్య చేసి ఈ బియ్యము ఈ ప్రాంతాన్ని ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని పెట్టండి. రెండవది చెప్పినట్టు ఇంత రఫీ గారు చెప్పినట్టు, ఎప్పుడైతే వడ్లు ఇస్తున్నారో ఆ యొక్క డిమాండ్ 15 రోజులో నెల రోజులో తయారైన వరి ధాన్యం తీసేసుకోవాలా, అతనికి ఉంచొద్దు. అతని దగ్గర ఉంటే ఏమైతే ఆటోమేటిక్గా డిఫాల్టర్ తయారైపోతాడు. అతను కెపాసిటీ కొంచెం తినగల శక్తి ఉంది, కెపాసిటీకి మించిన వరి గింజలు ఇవ్వడం మంచిది కాదన్నట్టు. మనం వాళ్ళు మొదలే అసెస్ చేసుకోవాలి. ఈ మిల్లర్ కెపాసిటీ ఏమిటి, 10 క్వింటాలా లేక 10 లారీలా అతను మిల్లింగ్ చేయగలుగుతాడు. ఆ కెపాసిటీని మించి మనం వడ్లు సప్లై చేయొద్దు. అక్కడనే పొరపాటు సరిపోతుంది. సప్లై చేసినా కానీ తీసుకోవడంలో డిలే చేయొద్దు. ఈ సమస్యలు ఇక్కడనే ఉత్పన్నమైపోయి ఈ పెండింగ్ పడుతుందని నేను భావిస్తున్నాను. సకాలంలో పరిష్కారము, టైం ప్రకారం పరిష్కారం చేయడము, ప్రభుత్వ జాప్యానికి నిల్వ అండ్ డెమరేజ్ ఖర్చులు. 4వది వరి స్వీకరణ సమయంలో నాణ్యత పరీక్ష, మాయిశ్చరు అవన్నీ ఉన్నాయి కదా. అధిక తేమకు శాస్త్రీయ పరిహారం, నాణ్యమైన గన్ని బ్యాగ్ల సరఫరా. అంటే అప్పుడో తయారు చేస్తారు, వాటికి కూడా లైఫ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి సమయంలో తయారు చేసి సమయంలో రైస్ మిల్లర్కి ఇవ్వడము. లేకపోతే వ్యవసాయదారులకు కూడా అవసరం కదా, వాళ్ళు కూడా నింపి పంపడానికి. ఏదైతే పాత పడిపోతాయో దాని శక్తి అయిపోయి అవి పాడైపోతాయి, గింజల బరువుతోనే అవి ఎక్కడక్కడ పలికిపోతాయి అన్నట్టు. వాళ్ళు ఇంకోటి లేబర్ ఏం చేస్తారంటే వాటిని ముద్దుగా దించరు, వాళ్ళు ఎత్తేయడం. నింపేటప్పుడు ఓ రకంగా లారీలు వేయడం తప్పదు, లారీలకి వెళ్ళి తీసి మళ్ళీ మిల్లర్లు వేయేటప్పుడు కూడా అవి పలిగిపోతాయి, మొత్తం నాణ్యత లోపిస్తాయి. కొన్నుతో తీసినా అవన్నీ నేను పొక్కలు పడిపోతాయి కదా, పొక్కల నుంచి బియ్యం అవన్నీ వెళ్ళిపోతాయి కదా. వాళ్ళు ఈజీగా ఈ రోజుల్లో పని చేసేవాడు ఎవరు లేడు కాబట్టి అది. మిల్లింగ్ ఛార్జీల పునర్విమర్శ, అదే ఇక్కడ 10 రూపాయలే ఉంది. సమతుల్యత మరియు బాధ్యతాయుతమైన అమలు చర్యలు, ఉద్దేశపూర్వకమైన మరియు నిజమైన డిఫాల్ట్ల మధ్య తేడా, డిఫాల్టర్స్ నాన్ డిఫాల్టర్స్, అధికారులతో సహా అన్ని స్థాయిల్లో బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని ఈ ఉద్దేశం చెప్పడం. పాత మరియు నిజమైన పెండింగ్ కేసులకు ఓటీఎస్, సిఎంఆర్ ఒప్పందానికి సమగ్ర సవరణలు, నిజమైన మిల్లులను కాపాడండి, రైతులను కాపాడండి, ఏకపక్షంగా బాధ్యతలను మోపకూడదు, పారదర్శక మరియు బాధ్యతమైన వ్యవస్థ. ఈ యొక్క 15 పాయింట్ల చార్ట్ మేము తయారు చేసాము. ఇది అందరికీ న్యాయం జరగాలని, ప్రజలకు, సివిల్ సప్లై కార్పొరేషన్ కానీ ప్రభుత్వానికి ఈ సమస్యలు ఉన్నాయి ఒడిదుడుకులను సరిదిద్ది ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేసి ఈ వ్యవస్థను గాడిలో పెట్టి ఏమాత్రము ఇంకా లొసుగులు లేకుండా ఈ విధంగా డిలే అయ్యి కోట్ల రూపాయలు వసూలు చేయడము, లేకపోతే వరి గింజలను ప్రభుత్వానికి వాళ్ళు సప్లై చేయకుండా ఇవి జరగకుండా చేయాలని ఈ యొక్క మన ప్రభుత్వానికి మేము సమర్పిస్తున్నాము, విజ్ఞపిస్తున్నాము. ఈ సమస్యలు తేల్చండి, సాల్వ్ చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 67 కిలోలు వస్తలేదని మీరు అంటున్నారు. కాకపోతే మిల్లర్స్ ఏంటంటే తౌడు ఎక్కువ రానికి ఎక్కువ పాలిష్ చేస్తున్నారు, దాంట్లో తక్కువ వస్తుంది బియ్యము, ఎక్కువ తౌడు వస్తే వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మేమనేది అక్కడ విజిలెన్స్ సిస్టమ్ ఉంటుంది, మీరు అక్కడ దగ్గర టెస్టింగ్ దగ్గర ఇవన్నీ చూడండి, ఎంత అంటే తౌడు రాకుండా చూడండి. తౌడు ఎక్కువ వచ్చేటప్పుడు దాని యొక్క సక్రమైన చర్యలు మీరు అక్కడ తీసుకోండి, మీరు అక్కడ నిలబడండి, ఆ టెస్ట్ మిల్లింగ్లో వస్తుందా రాదా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఆయన మీద మోపడం ఎందుకు? మన వీళ్ళు మిల్లర్స్ ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ మధ్యలో చేయండి, అది ఇంకా డౌట్ ఉండదు కదా. వాళ్ళు సర్టిఫైడ్ చేసి సంతకాలు పెట్టిన తర్వాత గవర్నమెంట్కి సమర్పించండి, ఇది కరెక్టా కాదా, మీరే చేయండి. ఈ 67% అనకన్నా ప్రతి టెస్టింగ్ కూడా ఉన్నది, అందులో అగ్రిమెంట్లో పూర్తిగా ఉన్నది. 3 నెలలకు ఒకసారి చేయాలి, నెలకోసారి పరీక్షలు చేయాలి, తర్వాత వారం రిపోర్ట్ ఇవ్వాలి. రైస్ మిల్లర్ రిపోర్ట్ తీసుకుపోతే డిఫాల్ట్ డిక్లేర్ చేయి. అప్పుడే ఎందుకు 4 సంవత్సరాల వరకు? వారం రోజులు ఉంది కదా, అట్లీస్ట్ సీజన్ లోపల డిక్లేర్ చేయి. నువ్వు ఇచ్చింది ఎంత, ఇయ్యింది ఎంత, మీరు పే చేసేది ఎంత, ఆయన ఏ రకమైన బియ్యం ఇచ్చిండని, అది అప్పుడే అయిపోతుందిగా ఒక సీజన్లో. ఇంతకాలం 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెండింగ్ రాదు కదా. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం అందరి బాధ్యత, మిల్లర్ల బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. ఈ 2 బాధ్యతలు నిర్వహించినప్పుడు ఈ విధంగా పెండింగ్ జరిగిపోతుంది, ఇది రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పేపర్లో చదివిన, ఏదో ఈ పేపర్ ఉంది దిశ పేపర్లో, ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 3 నెలలకు ఒకసారి బియ్యం ఇస్తుంది 80 కోట్ల ప్రజలకేమో.
ఆ యొక్క బియ్యం తీసుకొని కర్ణాటక ప్రభుత్వం అమ్ముతున్నారు, వికారాబాదు, కొడంగల్ ఆ ప్రాంతంలో అక్కడ చేరవేస్తున్నారు. మరి మన 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 ప్రజలకు దక్కాల్సింది మధ్యలో ఎవడో కొనుక్కొని వ్యాపారం చేసి వాడు సంపాదించడం ఏంటి? దాన్ని అరికట్టాలి కదా, మన బాధ్యత కదా. మరి ప్రజలు తినేటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఫ్రీ రైస్ ఎందుకు ఇవ్వాలని అది గమనించాలి, ఐడెంటిఫై చేయాలి. అందరికీ మూకుమ్మడిగా మనము రేషన్ కార్డు ఇచ్చేయడము, కిలోల బియ్యం ఇవ్వడము, వాడము బజార్లు అమ్ముకోవడము, దళాలు రావడము, ఈ బియ్యాన్ని కొనుక్కోవడము, వేరే రాష్ట్రాలకు అమ్మడము, లేకపోతే ఇతర కంట్రీలకు వెళ్ళిపోవడము, వాడి ఇడ్లీ ఏదో బిర్యానీ అవన్నీ చేసుకోవడం, ఇవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత మనం అయింది ఉంది కదా. ఫ్రీగా బియ్యం ఇస్తే ఎవడైనా అమ్ముకుంటాడండి. వాడికి అసలు అవసరం ఉందా లేదా అని గమనించాలి మనం. అది లేనప్పుడు ఈ దందాలన్నీ షురువైపోయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.